Hello Big Boss fans, welcome back to my reviews. This is Manjula from Simply Manjula. Weekend episode, Saturday episode చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందన్న టాక్ అయితే మనకు ఆల్రెడీ వచ్చేసింది. అండ్ ద కింగ్ ఈస్ హియర్ అండ్ కింగ్ ఈజ్ ఆన్ ఫైర్. డెఫినెట్లీ ఫైర్ హీటెడ్ మూమెంట్స్ ఉన్నాయి. నాగన్ సార్ చాలా స్ట్రాంగ్గా వార్నింగ్స్ ఇవ్వటం, అప్రిషియేషన్స్ ఇవ్వటం అంతా మనకి ప్రోమోటులో కనిపిస్తుంది. అండ్ రమ్యకి అయితే ఛాన్స్ ఇచ్చారు. నేమ్ ట్యాగ్స్ ఉన్న బోర్డుని అయితే అన్వెయిల్ చేస్తున్నారు. దానిలో రకరకాలుగా స్టాట్యూ, టాక్సిక్, ఫేక్ బాండ్ అండ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇమెచ్యూర్ అని ఒకళ్ళకి ఇవంతా కనిపిస్తున్నాయి. అందులోంచి రమ్యకు చాయిస్ ఇచ్చి, రమ్య నువ్వు వచ్చి కొన్ని రోజులు అయింది కానీ, అండ్ బై ద వే కంగ్రాచులేషన్స్, 50 days హాఫ్ సెంచరీ అయిపోయింది బిగ్ బాస్. సో నేను రివ్యూ స్టార్ట్ చేసి కూడా 50 days నుంచి నేను రివ్యూస్ చేస్తున్నానంటే బ్రేవో మంజులా, యూఆర్ డూయింగ్ గుడ్. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ బికాస్ ఐ నెవర్ థాట్ ఐ విల్ బీ డూయింగ్ సచ్ థింగ్స్. I know I am not perfect. I am not even reaching 50% what I am supposed to do, but I am trying my best. Thank you for supporting me so far. Please support cheyandi, and I'll try to improve. I'll definitely improve myself by end of this season. I think I'll reach to some level, and I'll continue doing Big Boss reviews as much like as many years as possible. Okay, and let's come back to the point. So 50 days complete అయింది. అండ్ తనకి ఆ నేమ్ ట్యాగ్, నేమ్ బోర్డ్స్ ఇవ్వమన్నప్పుడు మాధురి గారికి వేశారు. అది వచ్చినప్పుడు ఏమేంటి బాండ్స్ పెట్టుకోను నేను అని అన్నీ ఇప్పుడు ఫేక్ బాండ్ పెట్టుకున్నారు. అండ్ బాండ్ పెట్టుకున్నారు, బట్ అది కూడా ఫేక్ అనిపిస్తుంది. అండ్ మనుషులు మారుతారు కదా, తను కూడా మారి ఉండొచ్చు కదా అన్నప్పుడు తనకు అలా అనిపించట్లేదని రమ్య చెప్పింది. అండ్ నెక్స్ట్ డీమన్ పవన్కి ఇచ్చినప్పుడు డీమన్ పవన్ ఇక్కడ సేఫ్ అయిపోయాడు. ఇమ్మెచ్యూర్, కళ్యాణ్కి ఇమ్మెచ్యూర్ అని ఇచ్చారు. ఈజ్ కళ్యాణ్ ఇమ్మెచ్యూర్? బై ద వే, you think Kalyan is immature? He has brain, he has strategy. He's not immature. So nobody is immature in the house. They're all mature adults and they know their play, they know what they are doing. అదైతే నేను ఇమ్మెచ్యూర్ అన్నది బోర్డు ఎవ్వరికి అక్కడ ఇచ్చేంత ఇమ్మెచ్యూర్ ఎవ్వరూ లేరు. సో తప్పు చేసినా కానీ దాన్ని ఒప్పుకోవాలి, ఆ మెచ్యూరిటీ ఉండాలి. సో లేదు, ఊరికే తన్ని టాంట్ చేయటం, ఐ థింక్ తను డిగ్రేడ్ చేయటం, తన్ని ప్రతిసారి డిమోటివేట్ చేయటం చేస్తున్నట్టున్నాడు కళ్యాణ్. సో ఇది చెప్పాడు. బట్ ఇంకా అంతకంటే బెటర్ది ఏమన్నా బోర్డు ఇచ్చి ఉండాల్సిందేమో కళ్యాణ్కి. అండ్ నో హార్డ్ ఫీలింగ్స్, ఐ హ్యావ్ నథింగ్ టు డూ. లైక్ ఐఎమ్ వెరీ న్యూట్రల్ రివ్యూయర్. I don't have any favorite contestant so far, but I have like every day ఎవరి గేమ్ బాగుంటే, గేమ్స్లో ఎవరు బాగుంటే దాన్ని బట్టి నా ఇది ఉంటుంది. కానీ సో ప్లీజ్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు ఉంటే మాత్రం దీని గురించి నెగిటివ్గా తీసుకోకండి నన్ను. సరే, ఎనీవే. అండ్ నెక్స్ట్ కళ్యాణ్ ఓన్లీ అగైన్ నామినేషన్ స్లిప్ వచ్చినప్పుడు ఎవరిని నామినేట్ చేద్దాం అనుకున్నావు, అండ్ తనుజ్ అని, వై యూ డింట్, అండ్ దానికి ఇమాన్యుయల్ ఫ్లిప్పర్ అన్న ఇదైతే ఇచ్చాడు. ఫ్లిప్పర్ కంప్లీట్ డెసిషనే మార్చేశాడు. హౌ కెన్ హీ అసలు ఇంకా అందులో ఏమేమి ఉన్నాయో వర్డ్స్ అయితే ఇంకేమి ఉన్నాయో మరి అంతకంటే స్ట్రాంగ్ ఏమీ లేవా? టాక్సిక్ స్టాట్యూ, ఐ డోంట్ నో, అలాంటివి కూడా ఫ్లిప్పర్ అని ఇచ్చారు. అండ్ మాధురి గారికి ఫౌల్ మౌత్ అని ఇచ్చింది రీతు. అండ్ బికాజ్ మాధురి చాలా టార్గెట్ చేసింది రీతుని లాస్ట్ వీక్లో. అండ్ ఏంటి అసలు తొక్కుతా, నేలకేసి కొడతా, జుట్టు పీకి కొడతా, ఇవన్నీ బయట చేస్తే కనుక నేను ఇలా అనేదాన్ని అని అంటుంది. సో బిగ్ బాస్లో మీరు తోపైతే బయట చూపించుకోండి, బిగ్ బాస్లో అందరు ఈక్వల్ అని ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినప్పుడు ఒక ఆడియన్స్ని ఫేస్ జూమ్ చేస్తే ఆమె అన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఐ థింక్ చాలామంది అది డైరెక్ట్గా మాధురి గారికి అని ఉంటే మాత్రం డెఫినెట్లీ అని ఉంటారు ఖచ్చితంగా. సో ఆడియన్స్లో ఒక ఆవిడ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయింది. బయట కూడా చాలామంది హ్యాపీగా ఫీల్ అవి ఉంటారు. సో ఫార్ సంజన వరకు అయితే రాలేదు. బికాజ్ మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం సంజనాని ఫుల్ ఎక్స్పోజ్ చేశారంటే ఇంకా మనకి ప్రోమో 3 ఉంది, నెక్స్ట్ డే ప్రోమో 4 కూడా వచ్చింది. ప్రోమో 4 కూడా వస్తుందేమో, ఉందేమో చూడాలి, వెయిట్ చేయాలి. బట్ సో ఫార్ సంజనాదే టార్గెట్ అయితే సంజన విషయమే అందరు ఫస్ట్ చెప్పుకుంటూ వస్తే కనుక సంజనాదే ఫస్ట్ ఇచ్చేసేవాళ్ళు. బట్ ఏమన్నా దాచిపెట్టి ఉంచారా ఏమో తెలియదు కానీ బట్ అడ్రస్ చేస్తారు. సంజన కూడా తప్పులు చేసింది. సంజన ఈజ్ నాట్ దట్ గుడ్ in all the days, all these days, 1 week ఏం కాదు. డెఫినెట్లీ తను కూడా మిస్టేక్స్ చేసింది, అడ్రస్ చేస్తారు. బట్ ఎంత సీరియస్గా అడ్రస్ చేస్తారు, ఎంత సీరియస్గా ఎక్నాలెడ్జ్ చేస్తారో మనం చూడాలి.
అకార్డింగ్ టు మీ సో ఫార్ మాధురికి అయితే చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై అప్డేట్స్. దిస్ ఈజ్ మంజుల. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.